హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా జర్నీలో డే 7. నిన్న రాత్రి ఉదంపూర్లో బయలుదేరి ఈ రోజు ఉదయం 10 గంటలకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. స్టేషన్లో దిగ్గానే రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ కౌంటర్లో పెట్టుకుని భోజనం అనంతరం మేము లోటస్ టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ చూడటానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, టికెట్ అయితే ఏమీ చెల్లించిన అవసరం లేదు. లోపల పచ్చదనంతో చాలా బాగుంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఈ రోజు ఆదివారం వల్లనే జనం కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. ఇది 1986లో నిర్మించారు. ఇది కమలం ఆకారంలో ఉంటుంది. నైట్ టైంలో లైటింగ్స్ లో అయితే ఇంకా ప్రకాశవంతంగా ఉంటుంది. నడుచుకుంటూ కమలం పువ్వు కింద భాగానికి అయితే చేరుకుంటాము. మనం ఇక్కడ చెప్పులు మొత్తం తీసేసి హ్యాండ్ కవర్ ఇస్తారు. హ్యాండ్ కవర్ లో వేసుకుని మన చేతితో మనమే తీసుకుని పైకి వెళ్ళాలి. మనము లోటస్ టెంపుల్ బయటే మనల్ని కాసేపు ఆపి లోపల మెడిటేషన్ చేసుకోమని అయితే వాళ్ళు చెప్తారు. మేము లోపలికి వెళ్ళి ఒక 5 minutes మెడిటేషన్ చేసుకుని బయటకు వచ్చాము. అక్కడ చూసిన అనంతరం మేము బయటకు వచ్చి నిమ్మ సోడా తాగి ఆటోలో మేము అక్షరధామానికి బయలుదేరాము. అక్షరధామానికి మేము చేరుకున్నాము. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అక్షరధామం దగ్గరలోనే మనకి మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఢిల్లీ నుంచి మెట్రో ట్రైన్ లో కూడా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి అది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. జనం అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. లోపలికి మనకి ఏ లగేజ్ కానీ ఫోన్స్ కానీ ఏమీ తీసుకెళ్ళడానికి లేదు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లోనే మనకు ఒక చిన్న పేపర్ ఇచ్చి మన దగ్గర ఏమేమి లగేజ్లు ఉన్నాయో వాటిలో ఫిల్ చేసి లోపల ఇమ్మంటారు. లోపల మొత్తం భద్రపరిచిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి. లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ నిర్మాణ శైలి చాలా గొప్పగా ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అన్ని రకాల ఫుడ్స్ అందులో అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ చూసిన అనంతరం మేము రెడ్ ఫోర్ట్ కి మళ్ళీ ఆటోలో చేరుకున్నాము. మాకు ఎక్కువగా టైం లేకపోవడంతో రెడ్ ఫోర్ట్ బయట వరకే మేము ఇలా చూసుకుని రెడ్ ఫోర్ట్ కి ఆపోజిట్ లో ఉన్న చాందనీ చౌక్ వెళ్ళాము. రెడ్ ఫోర్ట్ మొత్తం చాలా బాగుంది. ఇక్కడే ఒక 10 నిమిషాలు ఉండి నెక్స్ట్ చాందనీ చౌక్ అయితే వెళ్ళాము. చాందనీ చౌక్ లో అన్ని రకాల హోల్సేల్ ఐటమ్స్ ఉంటాయండి. ఫుడ్ ఐటమ్స్ తో సహా మొత్తం అన్ని ఇక్కడే మనకు దొరుకుతాయి. కానీ ఇక్కడ చూడడానికి 1 గంట 2 గంటలు అయితే టైం సరిపోదు. ఒక పూట మొత్తం ఇక్కడ కేటాయించాలి. కానీ ఈ రోడ్డు మొత్తం చాలా బాగుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ప్రతి వస్తువు ఇక్కడే ఉన్నాయి. పిల్లల వస్తువులు, ఎలక్ట్రానిక్స్, డ్రెస్సెస్, ఆడవాళ్ళ వెరైటీ వస్తువులు, టోటల్ మొత్తం ఈ మార్కెట్ ఏరియాలోనే మొత్తం ఉన్నాయి. ఇక్కడ వస్తువులకు ఎక్కువ బార్గెన్ ఉంటుంది. మనం అడిగి చూసుకొనుక్కోవచ్చు. ఇక్కడ రబడీ అంటే చాలా ఫేమస్ ఈ షాప్ లో. అందుకే మేము రబడీ తీసుకుని తిన్నాము. చాలా బాగుంది. ఇది దాటగానే కొంచెం ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత ఓల్డ్ ఫేమస్ జిలేబీ షాప్ ఉంటుంది. ఇక్కడ జిలేబీ చాలా బాగుంది. ఆ రబడీ జిలేబీ కలుపుకొని ఇక్కడ తింటారు. అది తిన్న తర్వాత మేము బట్టల షాప్ కి అయితే వెళ్ళాము. అలా ఫ్రంట్ కి చూసుకుంటూ ఒక షాప్ లోకి వెళ్ళాము. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. లెహంగాస్ అయితే మా పాపకు తీసుకున్నాము. ఇది 6,500 అయితే చెప్పారు. ఆఖరికి 3,300 అయితే వాళ్ళు ఇచ్చారు. మేము 2,500 దగ్గర నుంచి వచ్చాము కానీ అవ్వలేదు.
ఇది చూసుకుని అనంతరం మేము బయటకు వచ్చి అలా ఫ్రంట్కి వస్తే గురుద్వారా టెంపుల్ కనబడింది. ఇది ఈ రోడ్డుకి మిడిల్లో అయితే ఉంటుంది. చాలా మంది వస్తున్నారు టెంపుల్ లోపలికి దర్శనానికి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుండే చూసాము. చాలా బాగుంది. ఇక్కడ అనంతరం మేము తిరిగి రైల్వే స్టేషన్కి బయలుదేరాము. మా ట్రైన్ నైట్ 8 గంటలకి ఏపీ ఎక్స్ప్రెస్. అది ఎక్కి మా హోమ్ టౌన్కి అయితే చేరుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.